హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు మటన్ తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిందండి. సో అందువల్ల కొంచెం గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రీజర్లో పెట్టుకున్న మటన్ని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మెత్తగా అవ్వడం కోసం మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ముందుగా మనం కుక్కర్లో వేసేసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ లేదంటే ఇలా చాప్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. ఇన్ కేస్ మసాలా దినుసులు వేసుకోకపోయినా సరే పర్లేదు, స్కిప్ చేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా గరిటెతో కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేయండి. ఆ తర్వాత మనం దీనిలో కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులోకి కన్వర్ట్ చేసుకోండి. సో దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ముక్క అనేది ఆయిల్లో కూడా ఉడుకుతుందన్నమాట. దీనిలో ఏంటంటే మనకి మటన్ ఎక్కువగా బోన్స్ ఉంటాయి. సో అందువల్ల మనం దీన్ని వాటర్తో సహా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి కుక్కర్లో నుంచి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ మొత్తం కూడా కలుపుకోండి బాగా. సో కలుపుకున్న తర్వాత దీనిలో మళ్ళీ కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కొద్దిగా ఉప్పు వేసి ఉంటాం కాబట్టి సరిపడా ఉందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎంతైతే సరిపోతుందో అంత క్వాంటిటీని ఇందులో ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అంటే ఒక చిటికెడు పసుపు వేసుకొని కారం సరిపడా వేసేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే స్పైసీగా బాగుంటుంది. సో కారం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో మనం కర్రీని ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. తలకాయ కూర అనేది చాలామంది 2 రకాలుగా వండుతారు. ఒకటి ఏంటంటే ఎక్కువ గ్రేవీ ఉండేలా వండుకుంటారు. మరికొందరు ఏంటంటే కర్రీ మొత్తాన్ని కూడా గ్రేవీ అంటే దగ్గర పడిపోయేలాగా ఉడికించుకుంటారనమాట. సో ఏంటంటే మనం అది మన ఇష్టం అనమాట. నేను ఏంటంటే కొంచెం దగ్గర పడేంత వరకు, అంటే పులుసు అనేది చిక్కబడేంత వరకు ఉడికేసాను. సో ఇలా ఉడికిన తర్వాత మనం దీనిలో కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మసాలాలు కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏంటంటే మసాలాలు ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఇన్ కేస్ మసాలా యాడ్ చేసినా కూడా ఓన్లీ ధనియాలు, వెల్లుల్లి, అలాగే దాల్చిన చెక్క, లవంగం మాత్రమే యాడ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను తాలింపులో వేసేటప్పుడే ఆనియన్స్ కంటే ముందే వేయించేసాను కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ యాడ్ చేయలేదన్నమాట. కర్రీ అయితే దగ్గర పడిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. మనకి ఏంటంటే తలకాయ కూరలో బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముక్కలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అందువల్ల ఏంటంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటేనే ముక్కలు తినడానికి బాగుంటాయి అన్నమాట. సో దానికోసం మనం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు మ్యాక్సిమం తలకాయ కూర అనేది ఉడికించుకోవాలి కుక్కర్లోనే. సో కొన్ని ఏంటంటే కొంచెం ముదురు ఉంటుంది మటన్, కొన్ని ఏంటంటే లేతలు కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.